దానియేలు గారు కూడా ఉపవాసం ఉన్నారండి, ఉన్నారు. దానియేలు గారు కూడా ఉపవాసం ఉన్నారు. దానియేలు గారు ఉపవాసం ఉన్న తర్వాత ఏం జరిగింది? దేవుని యొక్క దర్శనము పొందుకున్నారు. ఎలాగా? తెల్లని వస్త్రాలు చూసారండి, చదవలేదా? దానియేలు గ్రంథము 10వ అధ్యాయం. ఆయనకి ఏం కలిగిందండి? ఇంకా కిందకి చదివితే దానియేలు గారు చాలా సంతోషపడతారండి. అంటే దేవుడు ముఖాముఖి అతనికి దర్శనం ఇచ్చారు. అంటే ఉపవాసంలో ఉన్న శక్తి కోసం చెప్తున్నాను నేను ఈ విషయం. ఇక్కడ మోషే గారిని చూస్తే 40 రోజులు ఉపవాసం ఉంటే ఏం జరిగిందండి? తర్వాత ఆ యొక్క 10 ఆజ్ఞలు మళ్ళీ పగలగొట్టేసిన తర్వాత ఏమైంది? మరలా 40 రోజులు ఉపవాసం ఉన్నారు. తర్వాత యోనా గారు ఆ యొక్క నినవే పట్టణానికి సువార్త ప్రకటించినప్పుడు అక్కడ రాజులు అందరూ కూడా ఏమి ఉంచారు? విశ్వాసం ఉంచారు దేవుడి పైన. అలాగే ఇక్కడ దానియేలు గారిని కూడా చూస్తే మనము, ఆయన కూడా ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉంటే దేవుని యొక్క దర్శన భాగ్యం ఆయనకి కలిగింది. మరి మనం పొందుకున్నామా? 40 రోజుల్లో ఉపవాసం ఉండి దేవుడు నన్ను దర్శిస్తాడా? దేవుడు నాతో మాట్లాడతాడా? దేవుడు నిజంగానే మాట్లాడతాడా? నిజంగానే దర్శిస్తాడు? ఈ యొక్క ఆలోచనలు మనకి అంత విశ్వాసంలోకి నడిపించు. కానీ ప్రియమైన దేవులారా, ఆ రోజు మాట్లాడిన దేవుడు ఈ రోజు కూడా మాట్లాడగలిగిన సమర్థుడు. ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు ఉన్న దేవుడు ఒక్కడే. మన భక్తులు మనకి విశ్వాసాలు మారే తప్ప నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు ఆయనే మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనేది ఏంటంటే 40 రోజుల్లో ఉపవాసం ఉండడం మంచిదే, కానీ దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఎవరి భక్తి వారికి ధైర్యం పుట్టింపే విధముగా ఉండాలి. ఈ మాట నేను చాలాసార్లు చెప్పాను వాక్యంలో. నాకు ఇచ్చినప్పుడు చాలా వాక్యం చెప్పినప్పుడు ఈ మాట చెప్పాను. ఏ మాట? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపుదా? నా భక్తి నాకు ధైర్యంగానే ఉంది. మరి ఏది జరిగినా దేవుని చిత్తమే. ఇంకా అలాగనుకుంటే పోయేదేముంది? ఇంకా ఆధారపడడం అంతే. దేవునికి స్తోత్రం. కీడైనా మేలైనా కానీ చేయగలిగిన సమర్థుడు దేవుడు. నేను ఈరోజు యాక్చువల్గా యోసేపు గారి స్టోరీ చెప్తాం అనుకున్నాను, కానీ యోసేపు గారి జీవితం కూడా, ఆయన గుంటలు అంటే చాలా లోతుగా పడిపోతాడండి. గుంటలో పడిపోతాడు, కానీ ఎక్కడ నిలబెట్టాడు దేవుడు? సింహాసనం మీద నిలబెట్టాడు. మీరు బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఫరో అంత కఠినాతుడు మరొకరు లేడని ఉంటుంది. అలాంటి వాడు అంటాడు ఫరో గారి దగ్గరికి వచ్చి, ఎవరైనా అడిగారని నాకేం సంబంధం ఆయన అంటాడు. ఎవరు? యోసేపు. దేవుడు పెంట కుప్పల మీద ఉన్నవారిని కూడా లేవనెత్తగలిగిన సమర్థుడు. ఎవరి దాకా? ఎందుకంటే నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఎలాంటి వాడినో నా యొక్క ముందు జీవితం మీకు తెలుసు, కానీ నాలాంటి వాడిని కూడా దేవుడు నిలబెట్టుకొని వాడుకుంటాడు. ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. సాక్ష్యాలకి మన సంఘంలోనే ఉంటాయి. ఆ పదాలు చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో మనము సహవాసం కలిగి ఉండాలి. ఉపవాసం చేస్తున్నట్టు పక్కవారు కూడా తెలియకూడదు. నువ్వు ఒక పూట ఉంటావో, గంట ఉంటావో, అసలు ఉండకపోయినా పర్లేదు. దేశానికి వచ్చి నష్టమేమి లేదు. మా పాస్టర్ గారు 3 పూటలు ఉంటున్నారు కదా, మీరు ఉన్నారు కనుక మళ్ళీ ఏమో కళ్ళు తిరిగి అడిపోయి అంటే మా పాస్టర్ గారు ఉపవాసం ఉండమన్నారండి, నేను ఉన్నానండి అంటే ఆయన ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నం తినడం మానేయడం కాదు. నేనేమంటానంటే ఉపవాసం ఉండొద్దని నేను చెప్పట్లేదు. ఉపవాసం ఉండాలి, కానీ దేవునితో సహవాసం ఉండాలి. పర్సనల్ రిలేషన్ ఉండాలి. పర్సనల్గా రిలేషన్ ఉండాలి. అంటే దేవునికి నీకు మధ్యలోనే ఉండాలి. అది ఆ మాటలు అవ్వచ్చు, ఆ ప్రార్థన అవ్వచ్చు, ఆ సహవాసం అవ్వచ్చు, ఆ స్నేహం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఒక రిలేషన్ కలిగి దేవునితో మనం ఒక ఫ్రెండ్లీగా ఉండే ఒక సహవాసం మనము ఈ 40 రోజుల్లో కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఏదో వస్తున్నాం ప్రార్థనకు రావడం వెళ్ళడం కాదండి. మనలో ఏం మార్పు ఉంది? ఈ 40 రోజుల్లో ఏం మారాం? ఏంటి మన జీవితం ఏంటి? ఇంతకుముందు లేని విశ్వాసం నాలో ఇప్పుడు విశ్వాసం వచ్చిందా? ఇంతకుముందు ఇవ్వలేని దర్శనం దేవుడు నాకు ఈ 40 రోజుల్లో ఇస్తాడా? ఇంతకుముందు మాట్లాడలేని దేవుడు ఈ 40 రోజుల్లో నన్ను డైరెక్ట్గా కనపడి దేవుడు నాతో మాట్లాడతాడు. ఇలాంటి కోరికలు కలిగి మనకి ఆత్మీయ స్థితిలో ఎదిగే ఆలోచనలు కలిగి మన ఉపవాసం ఉంటే మనకి జీవితాలు చాలా బాగుంటాయి. మోషేని దర్శించిన దేవుడు మనల్ని దర్శిస్తాడు. అలాగే దానియేలు గారిని దర్శించిన దేవుడు మనల్ని దర్శిస్తాడు. సింహపు భూమిలో నుంచి మన పులి నుంచి కాపాడే దేవుడు మనల్ని. అలాగే దానియేలు గారిని కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడతాడు.
అలాగే యోనా గారి ద్వారా ఆ యొక్క నినివే పట్టణానికి సువార్త ప్రకటింప చేశాడు. ఆ యొక్క నినివే పట్టణస్థులు నమ్మి విశ్వసించి మారు మనసు పొందారు కాబట్టి వారి యొక్క, నేను ఇంకా అసలు చెప్పలేదు అమ్మ, క్లోజ్ చేస్తున్నాను. యోనా గ్రంథము 3:10 చదివాను నేను చేస్తాను. యోనా 3:10. ఏం చేయక మానేడంటండి. అప్పుడు దాకా ఏమనుకున్నాడు, ఇంకేం మారరా నాయన, ఒక అవకాశం ఇద్దాం లాస్ట్గా యోనాను పంపించి సువార్త ప్రకటించి వాళ్ళు ఏమైనా మారతారేమో ఒక లాస్ట్గా ఒక అవకాశం ఇచ్చాడు. ఇదిగో ఈ 40 రోజులు కూడా లాస్ట్గా మనకు ఒక అవకాశం అనుకోవాలి. 40 రోజుల్లో మారపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం చేశాడంట, దేవుడు కోపము తగ్గించుకొని వారికి క్షమాభిక్ష పెట్టాడని వారిని కాపాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నినివే పట్టణస్థులు కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడడానికి సిద్ధపడి ఉన్నాడు. అటువంటి విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి దేవుళ్ళో మీరు నేను మనం అందరం కూడా సదాకాలం ముందుకు కొనసాగును గాక. ఆమేన్. ఈ మాటల ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక.